రాజ్భవన్ ముట్టడికి యత్నించిన వామపక్ష విద్యార్థి సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు పలువురు విద్యార్థి సంఘాల ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పోలీసుల మధ్య పెనుగులాట జరిగింది. కొందరు విద్యార్థుల్ని పోలీసులు చితకబాదారు. పోలీసుల ఓవర్ యాక్షన్తో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. రాజ్భవన్ ముట్టడికి వెళ్తున్నటువంటి విద్యార్థి సంఘాలని పోలీసులు కూడా లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీస్ వ్యాన్లో ఎక్కించినటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి వెళ్లి పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా పిడిగుద్దులు గుద్దినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఇప్పటికే నీట్ పరీక్షకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులందరూ రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒకసారిగా ఏదైతే పోలీస్ వాహనంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళు కూడా వెళ్ళినటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. ఇప్పటికే పోలీసులకు సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అలా ఈరోజు నీట్ పేపర్ లీక్ చేస్తున్న సందర్భంలో రాజ్భవన్ ముట్టడం కోసం పోతున్నాం. పోలీసు వాళ్ళు మేము శాంతియుతంగా పద్ధతిలో చేస్తుండే కూడా మమ్మల్ని కొట్టిరు. స్పష్టంగా నన్ను కడుపులో కాళ్ళ గుద్దుకుంటూ ఈరోజు మా తమ్ముడు ఖాళీలకు వచ్చే ప్రయత్నం చేస్తారు. గిచ్చుతుర్రు, ఇప్పుడు కూడా గిచ్చుతున్నారు, కొడుతున్నారు సార్, కొడుతున్నారు. ఈరోజు మాట్లాడుతున్న శాంతియుత పద్ధతిలో చేస్తామని చెప్తుండే ఈరోజు విచక్షణ కోల్పోయినటువంటి పోలీసులు కూడా ఒకసారిగా విద్యార్థి సంఘాల నేతలందరినీ పిడిగుద్దులు గుద్దుతో లోపల కొడుతున్నారంటూ కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఏదైతే విద్యార్థి సంఘాలన్నీ కూడా నీట్ పరీక్షలను రద్దు చేయాలనే అంశం పైన పోలీసులు కొంత అత్యుత్సాహం అయితే ప్రదర్శించినటువంటి చెప్తా ఉన్నారు. ఎవరు కొట్టలేదు, ఎవరు కొట్టలేదు. వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఎక్కించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులను కూడా పూర్తి స్థాయిలో లోపల పిడిగుద్దులు గుద్దుతూ కొంత అత్యుత్సాహం అయితే ప్రదర్శించారు. విద్యార్థి సంఘాల నాయకులను కొట్టారు. మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. తాను కూడా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. నీటి పరీక్షను రద్దు చేయాలని దేశవ్యాప్త ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో వ్యాన్లో ఎక్కించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కొంతమందిని వెళ్లారు. కేవలం ఒక్కరిని మాత్రమే లోపలికి సపరేట్గా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. కేవలం మీడియా ముఖంగా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే అసహనం వ్యక్తం చేస్తూ మీడియా ముందు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ నీట్ పరీక్ష రద్దుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. కెమెరామెన్ సుధీర్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.